హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో బయటికెళ్ళి జాబ్సే చేయవసరం లేదు. మన ఆడోళ్ళం ఇంటి దగ్గర ఉండి కూడా మిషన్ కుట్టుకుని డబ్బులు సంపాదించొచ్చు అని వీడియో చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే కొంతమంది మనం యూట్యూబ్‌లో నేర్చుకొని బ్లౌజెస్ కుడుతున్నాము అని తెలిస్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటదంటే, యూట్యూబ్‌లోంచి నేర్చుకొని మిషన్ కుట్టేత్తందా? ఆహా! సంవత్సరాలు సంవత్సరాలు మేము నేర్చుకొని మిషన్ కుడుతుంటే మేమే కుట్టలేకపోతున్నాం పర్ఫెక్ట్‌గాని. ఈళ్ళెలా కుట్టేస్తారో ఇలాంటి మాటలు మనకు వినపడతా ఉంటాయండి. కానీ నిజానికి అవన్నీ మనం లెక్క చేస్తే ముందుకెళ్ళలేమండి. ఎందుకంటే నాకు అలాంటివి ఎదురైనాయండి. నేను మిషన్ కుట్టినప్పుడు నేర్చుకున్న తర్వాత నా బ్లౌజెస్ కూడా పర్ఫెక్ట్‌గా కుట్టుకున్నాక ఎదురోళ్ళవి తీసుకోవాలంటే భయమేసేది. అలా అని నేర్చుకున్నాం కదా! తీసుకోకుండా ఉంటే బావుంటది. చెయ్యాలి కదా! నేర్చుకున్నది ఎందుకు? బయటోళ్ళయి కుట్టి డబ్బులు సంపాదించడం కోసమే కదా! అని అనుకుని బయటోళ్ళయి తీసుకొని కుట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళేమనుకు నాకు ఎలాంటి మాటలు వినపడియంటే, కుట్టేసిందిలే బాగానే కుడతది. ఎలా కుడతదో చూద్దాంలే. ఇలాంటి మాటలు నా దగ్గర ఒక మాట, బయట ఒక మాట అలా ఉండేయండి మాటలు. అవన్నీ నా చెవిన ఇనపడినా నేను ఒకటే నిర్ణయించుకున్నాను. నేను ఎక్కడో ఒక కథ ఇన్నానండి. ఆహ్, కొన్ని కప్పలు ఒక నూనె రాసిన స్తంభం మీదకి ఎక్కుతూ ఉన్నాయంటండి. అలా ఎక్కుతుంటే జారిపోతున్నాయంట. జారిపోతుంటే ఒక కప్ప మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ఎక్కుతూమే పనిగా ఎక్కుతుందంట. ఎక్కేసిందంట. పైకెక్కేసి స్తంభం పైకెక్కి కూర్చుందంట. అయితే మిగతా కప్పలేమి ఎక్కలేకపోయినాయంట. ఏంటసలు ఆ కప్ప ఎలా ఎక్కగలిగింది? ఇవన్నీ ఎందుకు ఎక్కలేదు అని చెప్పేసి ఆలోచన చేస్తే చివరికి అది చెమిటి కప్పంటండి. అలాగే ఈ మనుషులు మన చుట్టూరుగా అనే మాటలు మనం విన్నామనుకోండి, ఆ కప్ప వలె పైకి చేరలేము అని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా అందుకనే నేను అవన్నీ పట్టించుకోకుండా ఎవరేమన్నా ఊకపెడుతూ అని చెప్పేసి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉంటారండి. అలాంటోళ్ళు మన దగ్గరికొచ్చి మాటలు చెప్పినప్పుడు కూడా ఇనిపించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోయానండి. ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. మంచిగా బ్లౌజెస్ కుడుతున్నాను, డ్రెసెస్ కుడుతున్నాను. నా టైలరింగ్ జర్నీ సాగుతుందండి. ఇదండి నా టైలరింగ్ జర్నీ. ఓకే ఫ్రెండ్స్.